ఆదిలాబాద్లో రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై ఇటీవల అవిశ్వాస తీర్మాన బాణం ప్రయోగించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. బీఆర్ఎస్, బీజేపీతో పాటు కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం సంతకాలు చేసిన కాపీని కలెక్టర్కు అందజేయడం బల్దియాలో దుమారం రేపుతుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ తన పంతం నెగ్గించుకుంటుందా, ఎత్తుగడలు పారుతాయా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ రోజు రోజుకు బలహీనపడిపోయి అందులోని లీడర్లకు భవిష్యత్తు లేకుండా పోతుంది. దీంతో వరుసకట్టి నేతలంతా హస్తం గూటికి చేరుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొందరు నేతలు చేరగా ముగిసిన అనంతరం మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం కండువాలు కప్పుకుంటున్నారు. ఇది మింగుడు పడని బీఆర్ఎస్ నేతలు దానికి అడ్డుకట్ట వేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు. ఎలాగైనా ఆ పదవి నుండి గద్దె దింపాలనే లక్ష్యంతో పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు ఏకమై ఈ మేరకు సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 వంతు సభ్యులు కంటే 34 మంది ఉండాలి. ప్రస్తుతం బీఆర్ఎస్లో 22 మంది, కాంగ్రెస్లో 13+, ఇటీవల చేరిన 2 కౌన్సిలర్లతో కలిసి 15కు చేరుతుంది. ఎంఐఎం 3 కూడా కాంగ్రెస్ వైపే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ 9+, ఎక్స్ అఫిషియో ఓటు కలుపుకుని 10, మొత్తంగా చూసుకున్న 32 మందికి పెంచడం లేదు. దీన్ని బట్టి చూస్తే అవిశ్వాసం పెట్టినా వీగిపోయే అవకాశం కనిపిస్తుంది. అటు బీజేపీకి చెందిన 9 మందిలో 8 మంది సంతకాలు పెట్టినప్పటికీ అవిశ్వాసానికి మద్దతిస్తే ఎప్పటి నుంచో జోగురామన్న, ఎమ్మెల్యే పయల్ శంకర్ ఒకటేనన్న చర్చ దీంతో నిజమేనని తేటతెల్లమైపోతుంది. అది కాకుండా చైర్మన్ను వదిలేసి కేవలం వైస్ చైర్మన్ పైనే అవిశ్వాసం పెడితే దీనికి మరింత బలం చేకూరుతుంది. అందువల్ల బీజేపీ సైతం దీని నుంచి సైడ్ ట్రాక్ తీసుకునే అవకాశమూ లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ అవిశ్వాస రగడ అలజడి రేపుతుంది.